సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ ఎదుట అఖిలపక్ష పోరాట సమితి నాయకులు ధర్నాకు దిగారు. చర్యలను ప్రత్యేక రెవెన్యూ డివిజన్గా ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. ఇక చేరియాలను కూడా ప్రత్యేక రెవెన్యూ డివిజన్గా ప్రకటించే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని అన్నారు. అనంతరం పోరాట సమితి సభ్యులు జిల్లా కలెక్టర్కు వినతి పత్రమును అందజేశారు. చిన్న చూపు చూస్తూ ఈ యొక్క ప్రాంత ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా చూస్తున్నారు. కాబట్టి ఈ రోజు ఈ యొక్క కలెక్టరేట్ మెమోరాండం ప్రోగ్రామ్ చేసినాము. మళ్ళీ రాబోయే రోజులలో కూడా ఈ యొక్క మా యొక్క రెవెన్యూ డివిజన్ సాధన గురించి ఇంకా పెద్ద ఎత్తున ధర్నాలకు గానీ రస్తారోకోలకు గానీ మేము ఎన్ని కేసులు పెట్టినా ఏం చేసినా భయపడకుండా ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచి రెవెన్యూ డివిజన్ సాధించే వరకు కూడా 4 మండలాల ప్రాంత ప్రజలు అందరూ అఖిల పక్షాలు గానీ వేరే అందరూ కావాల్సిన ప్రజలందరికీ ఒక రెవెన్యూ డివిజన్ అవసరం. కాబట్టి మేమందరం నాయకులం అందరం కలిసి ఈ యొక్క రెవెన్యూ డివిజన్ సాధించే వరకు కూడా వదిలిపెట్టమని ఈ యొక్క ప్రభుత్వానికి లేఖలిస్తూ అనేక మార్లు వచ్చిపోతున్నాము. కాకపోతే ఏంటంటే మేము ఓపిక పడుతున్నాము. తప్పకుండా ఈ యొక్క కొద్ది రోజులనే రెవెన్యూ డివిజన్ ప్రకటించాలని కోరుతున్నాము. ఈ యొక్క రెవెన్యూ డివిజన్ గురించి కూడా మన జనగామ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు పల్లా రాజేశ్వర రెడ్డి గారు కూడా మన అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగినది. ఆయన రిక్వెస్ట్ ను గాని ఆయన అనుకున్న విధాన్ని ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూద్దామని ఆయన కోరికను గాని